అందరికీ వందనాలు. 4130 రోజులు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు మనం వేచి ఉండగా ఈ విధంగా దినదినము దేవుని కృప వల్ల మేము దయగల మాటలుటకు మనం సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన మన మధ్య ఉన్న రెడ్డెమ్మన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో నిన్నటి దినాన ప్రభు దినాన సర్వశక్తి గల మీ నామాన్ని చక్కగా ఘనంగా ఆరాధించే అవకాశం ఇచ్చారు. రాత్రి మంచి విశ్రాంతిని కలుగు చేసి ఉదయకాల సమయంలోనే మీ యొక్క ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీ సేవకులైన వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాలు పొందే అవకాశం ఇచ్చారు. పెద్దలు మా ప్రియులు పాలన గారిని బట్టి ఆయన మీకు స్తోత్రాలు. ఆదినారాయణ గారు, ప్రభుదాస్ గారు, ఎర్రపరెడ్డి గారు, ఆయన మరి పాఠకులుగా నియమించబడిన దాసులు, సమయాలు అందరిని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు. అదే సమయంలో కార్యక్రమ నిర్వాహకులను కూడా నీ పాదాలు చెంత పెడుతున్నాం. భారం వహించి ఆయన బాధ్యత తీసుకొని ఆయన కార్యక్రమాన్ని మలిచి ఆయన నిర్వహించడానికి మీ దాసులు జ్ఞానాలు చెల్లిస్తూ పెట్టుకుని ఆయన మా తండ్రి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సోమవారం దినాలు ఉదయకాల సమయంలో అయ్యా ఈ యొక్క వారమంతట్లో మీ కృపాక్షేమలు మాతో రానియండి. అదే సమయంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీరే మలుచుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా కీర్తనలో వాక్య పరిచర్యలు ఆయన అధ్యక్షత వహించి నడిపించుకొని మీ నామానికి మేము కలిగించుకున్నాం. మా దేవుడు అని మీరు తోడై ఈ కార్యక్రమాన్ని మీరే మా ప్రభు మీ చిత్తానుసారంగా జరిగించుకొని నిర్విరాంగా జరగడానికి ఏ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా కూడా మీరే సహాయకుడుగా ఉండు ప్రభు చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మన గారికి యేసుక్రీస్తు తెలిసినాం. మన మధ్య కర్నూలు నుంచి ఈ శ్రావణ్ ఉన్నారు, పాట పాడి మనకు వినిపిస్తారు. బ్రదర్ శ్రావణ గారు. గారు అయ్యా, అందరికి వందనాలు. సహోదరులు బంగారు విధులు అడిగారు, కొద్దిగా పాట అది దొరకలేదు. భవిష్యత్తు ఇంకోసారి పాడదాం. ప్రార్థన నేర్పమయ్యా పరమ తండ్రి నీ ప్రార్థన అనే పాట పాడుకుందాం. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి నీ ప్రార్థనను, ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి నీ ప్రార్థనను, ప్రార్థన నేర్పుమయ్యా. గెత్సేమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు, గెత్సేమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము, నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయ్యా మాకు పరమ తండ్రి నీ ప్రార్థనను, ప్రార్థన నేర్పుమయ్యా. అన్నా ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థన వినుమో దేవా. అన్నా ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థన వినుమో దేవా. నేర్పుము ఆ ప్రార్థన దేవా, నేర్పుము ఆ ప్రార్థన, నేర్పుము ఆ ప్రార్థన దేవా, నేర్పుము ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయ్యా మాకు పరమ తండ్రి నీ ప్రార్థనను,
ప్రార్థన నేర్పుమయా. శుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుమో దేవా. శుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుమో దేవా. నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన. నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయా. పరమ తండ్రిని ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. పరమ తండ్రిని ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. శుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థన వినుమో దేవా. శుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థన వినుమో దేవా. నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన. నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయా. పరమ తండ్రిని ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. అన్నా వందనాలు. అన్నా వందనాలు. అన్నా వందనాలు. వాళ్ళన్న మీట్లో ఉన్నారు. వందనాలు బ్రదర్. వాళ్ళన్న అన్మ్యూట్ చేసుకోండి. ఇంపల్లే. అన్నా వందనాలన్నా. వందనాలు వందనాలు బ్రదర్. ఓకే ఓకే. వాళ్ళ అంకుల్ మీతో మాట్లాడుతున్నదేమో. అదే అదే మీట్లో ఉన్నాడు, అన్మ్యూట్ చేసుకోలే. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. పాట పాడిన శ్రవణ గారికి యేసుక్రీస్తు వందనాలు. ఇప్పుడు మన మధ్య పొలమనేరు నుంచి వెంకటేశ్వరన్న గారు మనకు దయగల మాటలు అందిస్తుండగా, గత సంవత్సరం సుమారుగా ఈ సంవత్సరము ప్రసంగి గ్రంథంలో వరుస ధ్యానాలు అధ్యయనం చేస్తున్నాడు కనుక వాక్యం కొరకు ప్రార్థన బ్రదరు ఆదినారాయణ ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, పరిశుద్ధులైన మా దేవ, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ఒక నూతనైన మాకు అనుగ్రహించి అరుణోదయమున మీ పాదాల చెంతకొచ్చి మీ ముఖ దర్శనం చేసుకుని అబ్బా తండ్రి నేను పూజించుకోవడానికి, మీ పాదాలు ముద్దు పెట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏపాటి వారం నైనా మట్టి వారం, దుమ్ముదూలు వంటి వారం, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఇంతవరకు చేయబెట్టుకుని నడిపించిన అభినయజరి దేవానికి స్తోత్రాలు. ముందు కూడా మీరే ఉన్నట్టు దుర్దినాలు, కడవ దినాలు, భయంకరమైన దినాల్లో ఉంటున్నారని తండ్రి మా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మీ సమీపస్తులుగా, మా సాక్షులుగా మీ సారూప్యములను మార్చుకున్నట్టు సహాయం చేసినందుకు కావాల్సినటువంటి సాధనం నైనా మీ వాక్యమే కదా ప్రభువా. కాబట్టి నాయన మరి తండ్రి అనుదినం విధంగా వాక్యం నాయన మరి తండ్రి మీ దాసుల ద్వారా మేము వింటుండగా మా జీవితాలు నాయన బలపడినట్టు సహాయం చేయండి. ఈ దినం నాయన మీ దాసులు నాయన పొలమనేరు నుంచి వెంకటేష్ గారు నాయన మరి తండ్రి సహోదరుడు మీ యొక్క సత్యవాక్యాన్ని మాకు తండ్రి ప్రభు అందిస్తుండగా మీ దాసునికి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి మాకు మరి తండ్రి ప్రసంగి గ్రంథం ద్వారా మేమేం నేర్చుకోవాలో ఆ పాఠాలు మాకు నేర్పమని అడుగుకొని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీ నోటు పూర్వక ఉపయోగించుకొని మీరే మాట్లాడి మాకు అందరికి కావాల్సినటువంటి అయా మరి తండ్రి మేలులు, తృప్తిని దాయిత్యమని అడుగుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి కాన్ఫరెన్స్ లో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా అంతవరకు నేను చక్కగా సాగిపోవడానికి మీరు కృప చూపని, ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలు ఉన్నట్టయితే సకాలంగా జాయిన్ అయ్యి మీ మాటలు విని బలం పొంది కృప అనుగ్రహిస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని
ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన బ్రదర్ ఆదినారాయణ గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లించున్నాం. తిరిగి మన మధ్య ప్రయోజనులు వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన దేవుని మాటలు అందించుండగా శ్రద్ధతో విన్నాము. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు. 6:10 వరకు మాట్లాడారు బ్రదర్. దేవుని మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఇలా ఉదయకాలమే దైవ వాక్యాన్ని వినడానికి ప్రభు మిమ్మును అలాగే నన్ను కూడా సమకూర్చినందుకు ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృతజ్ఞుడనై ఉన్నాను. మరి నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. చాలా సందేశాలు ఈ కాన్ఫరెన్స్ ద్వారా వినపడుతున్నాయి. చాలా మంది భక్తులు, బోధకులు, వాక్య పరిచారకులు, సేవకులు పరిచయం అవుతున్నారు. వారికి ఒక మంచి వేదికగా కూడా ఈ కాన్ఫరెన్స్ ఉన్నందుకు ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నారు. ప్రియులారా, మరి భారం వహించి జరిగిస్తున్న సహోదరులు సేవకులు బర్నబా గారికి, ఇప్పుడు నడిపిస్తున్న శ్రీరాములు గారికి, మరికొంతమంది ప్రార్థన పూర్వకంగా పాటలు పాడటం ద్వారా, ప్రార్థించడం ద్వారా, నడిపించడం ద్వారా ప్రభు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన జరిగిస్తూ ఉన్నాడు, కొనసాగిస్తున్నాడు. అందరి బట్టి కూడా ప్రభుకు ఎంతగానో నేను స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం దైవ గ్రంథంలో నుండి లోతైన ధ్యానమే కాదు కానీ ప్రసంగి గ్రంథంలో నుండి కొన్ని పొడి పొడి సంగతులు 10వ అధ్యాయంలో నుండి కొన్ని విందామండి. 10వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం కొన్ని మాటలు నేనే చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. బుక్కాబాని తైలములు చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన పుట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టు. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియజేయను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయు. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యము ఒకటి నేను చూచి తిని, అనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగముల్లో ఉంచబోటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగుపడాను. బొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాన్ని పాము ఖర్చును, రాళ్ళు దొర్లించువాడు వాడి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. మంత్రకట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానిని మృంగివేయను. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగక ఉండియు బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరులు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభం. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటయు నీకు శుభం. సోమరతనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కుదియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేదురు. ద్రాక్ష రస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనసునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎలాగనగా ఆకాశ పక్షులు సమాచారము
కొనిపోవును, రెక్కలు గలవి సంగతి తెలుపు. ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని విందామండి. మహిమ గల దేవ, గరుడమైన రక్షకుడ, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం, పూజిస్తున్నాం. మరి నాన్న, ప్రత్యేకంగా ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయముకి స్తోత్రములు. మా మంచి బోధకుడవు, ఉపదేశకుడవు నీవే. ఉదయకాలం మీరు ఎలాంటి హెచ్చరికలు మాకు అందిస్తారో, ఎలాంటి సంగతులు మాతో మాట్లాడతారో, ఆత్మ నేర్పు మాటలను అవును ప్రభా మేము సరిచూసుకొని అలాగూ జీవించడానికి కూడా కృపతో నింపండి. ప్రసంగి గ్రంథముల నుండి అవును ప్రభా ఎన్నో సంగతులు సామాన్యమైన ఉన్నాయి, మార్మికమైన ఉన్నాయి, లోక సంబంధమైన ఉన్నాయి, కొన్ని అర్థం కాని ఉన్నాయి. ఏది ఉన్నా అవును ప్రభా మరి నాన్న మా జీవితాలకు అవసరమైన వాటిని మీ ఆత్మ ద్వారా అందించి మాకు ప్రయోజనాన్ని కలిగించమని కాన్ఫరెన్స్ లో అటెండ్ అయిన పెద్దలకు, దైవ సేవకులకు, మరి నా కుటుంబాల అందరికీ మేలు కలిగించమని ఒక మాట అయినా అవును ప్రభా ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించున్నట్లు, తాకున్నట్లు చేయమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రసంగి గ్రంథంలో నుండి వరుసగా కాకపోయినా అక్కడక్కడ కొన్ని సత్యాలు, కొన్ని సందేశాలు మనం వినగలుగుతున్నాం. ఇది ఒక రకంగా సొలొమోను ఆత్మకథ అనే సంగతి మనము ముందుగానే దీని గురించిన ఇంట్రడక్షన్ విన్నాం. వ్యర్థము సమస్తము వ్యర్థము అని ప్రసంగి ఈ రెండు మాటలు ఈ గ్రంథములో వాటి భావాన్ని ఆయన తెలియజేశాడు. వ్యానిటీ అనేది పరిచయం చేయబడింది మొదటి 2 అధ్యాయాల్లో. 3 నుండి 6 అధ్యాయాల్లో ఆ వ్యానిటీ లేదా ఆ వ్యర్థం, ఆ మాయ అనేది ఇంకొంతగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఆ తర్వాత 7 నుండి 9లో మనం గమనిస్తే అది ప్రబోధించబడింది, ప్రకటించబడింది. 10 నుండి 12లో మనం గమనించినట్లయితే దాని గూర్చిన నివేదిక అందించబడింది. మనం ఎలా జీవించాలో అలాంటి జీవితం అది రికమెండ్ చేసినట్టుగా సొలొమోను మనము చూస్తున్నాం. ప్రజలను ఒక చోట సమకూర్చే సమాజ బోధకుడు ప్రసంగి, భారం కలిగిన బోధకుడు ప్రసంగి. ఎన్నో విషయాలు ప్రసంగి గ్రంథంలో ఆయన తెలియజేశాడు. అయితే ఈ ఉదయకాలం 10వ అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు, సామాన్యమైన సంగతులు మనము విందాం. ఈ 10వ అధ్యాయం అంతట్లో మనం గమనించినట్లయితే ఒకవైపున బుద్ధిహీనత ఉంది, మరొక వైపున జ్ఞానము, వివేకము ఉంది. పిల్లల బుద్ధిహీనత ద్వారా జ్ఞానము లేదా ఘనత ఎలా తేలగొట్టబడుతుందో ఈ అధ్యాయం అంతట్లో తెలియజేశాడు. బుద్ధిహీనత యొక్క బహుముఖాలు ఈ 10వ అధ్యాయంలో చెప్పాడు. మనకు జ్ఞానమే ప్రధానం. 10వ వచనములో చెప్పాడు కదా, కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం అన్నాడు. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ద్రవ్యము అక్కరకు వస్తుంది, కానీ జ్ఞానము ప్రాధాన్యమైనది అని చెప్పాడు. ద్రవ్యము అక్కరకు వచ్చును అనే మాటలు కూడా ఈ గ్రంథంలో మనం చూచాము. చూడండి 19వ వచనములో ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అన్నాడు. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. అయితే ద్రవ్యము ప్రాధాన్యమైనది కాదు, ప్రధానమైనది కాదు. అది అవసరం, అది అక్కరకు వస్తుంది, అన్నిటికీ అక్కరకు వస్తుంది ద్రవ్యము. కానీ జ్ఞానము ప్రాధాన్యమైనది అని చెప్పాడు. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము అనే మాట ఖచ్చితంగా తేల్చి వడబోసి సొలొమోను ఈ అధ్యాయములో చెబుతున్నాడు. అయితే ఒకవైపున బుద్ధిహీనత అనేది ఉన్నది, అవివేకం అనేది ఉన్నది. ఈ బుద్ధిహీనత, ఈ అవివేకము అనేది మానవుని యొక్క జ్ఞానాన్ని, మానవుని యొక్క ఘనతను తేలగొడుతుంది అని చెప్పాడు. మొట్టమొదటిగా చూడండి, బుద్ధిహీనతకు ఉన్న బహుముఖాల్లో మొదటి ముఖం ఏంటంటే, మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, లేదా మొదటి వచనం
బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అవి చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును అని చెప్పాడు. బుద్ధిహీనత యొక్క లక్షణాలు లేదా బహుముఖాలు. అందులో మొదటిది ఏంటంటే బుక్కవాని తైలం. బుక్క అంటే తైలం అమ్ముకునేవాడిని బుక్కవాడు అంటారు. ఆ బుక్కవాడు తన తైలాన్ని అమ్మాలంటే అది స్వచ్ఛంగా ఉండాలి, అది సువాసన వెదజల్లేదిగా ఉండాలి, అది నాణ్యమైనదిగా ఉండాలి. అప్పుడే వాడి తైలాన్ని ఎవరైనా కొంటారు ద్రవ్యమిచ్చి. అలా కాకుండా వాని తైలము దుర్వాసన కొడితే, చెడు వాసన కొడితే పిల్లరా అది పారవేయబడడానికి పనికి వస్తుంది, పూసుకోవడానికి పనికిరాదు. అందులో నుండి చెడు వాసన అది ఎవరికి రుచించదు. గనుక బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడటం వలన అన్నాడు. ఎందుకు అది చెడు వాసన కొట్టింది అంటే చచ్చిన ఈగలు పడ్డాయి అని చెప్పాడు. బుక్కవాని తైలములో ఎందుకు పడ్డాయి? మూత లేకపోతే పడతాయి, అంతే కదా. మూత లేకపోతే, సరిగా మూయకపోతే చచ్చిన ఈగలు పడతాయి. కనుక నిర్లక్ష్యం, బుద్ధిహీనత యొక్క మొదటి ముఖం ఏంటంటే నిర్లక్ష్యం. చచ్చిన ఈగలు అన్నాడు. పిల్లరా, మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన తర్వాత కొన్ని విషయాలకు మనం చచ్చిపోయాం, కొన్ని విషయాలకు దూరమయ్యాం, కొన్నిటిని మనం అసహించుకున్నాం, కొన్నిటిని మనం ద్వేషిస్తున్నాం, కొన్నిటితో మనం జత కలవము. కనుక అలాంటి ఈగలు అవి చచ్చినవి. అలాంటి ప్రవర్తన, అలాంటి మాటలు, అలాంటి చూపులు, అలాంటి చేష్టలు మనం మానివేశాం. అవి గతించిన కాలమే చాలు. వాటికి అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అయితే బుక్కవాని తైలము గుమగుమలాడినట్టుగా మన ప్రవర్తన, మన జీవితం ఈ లోకంలో దేవుని కొరకు పరిమళించేదిగా ఉండాలి, సువాసన భరితమైనదిగా ఉండాలి మన జీవితం. కానీ సువాసన భరితంగా లేకుండా పోవడానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ, అలక్ష్యం. కాబట్టి నిర్లక్ష్యాన్ని బట్టి ఈగలు పడ్డాయి అన్నాడు. బ్రతికిన ఈగలు కాదు అవి, చచ్చిన ఈగలు. ఈగ పడి చచ్చిందో లేదా చచ్చిన ఈగలు పడ్డాయో మనకు వివరణ లేదు, కానీ ఈగలు చచ్చిన ఈగలు పడ్డాయి అని చెప్పాడు. కనుక ఆ తైలము కంపు కొట్టింది. పిల్లరా, అజాగ్రత్తగా ఉంటే ఏవైనా పడతాయి. దాని ద్వారా మన జీవితం అనేది అది దుర్వాసనగా మారిపోతుంది, చెడు వాసన పడుతుంది, గౌరవం ఘనత పాడైపోతుంది, జ్ఞానాన్ని అది తేలగొడుతుంది. కొంచెము బుద్ధిహీనత, ఈగలు మోతాదు తక్కువే, అది మోతాదు తక్కువే కానీ అది చెడగొట్టే విషయము పదార్థం మాత్రం చాలా గొప్ప పదార్థం. కనుక అశ్రద్ధగా ఉండడం ద్వారా, నిర్లక్ష్యము ద్వారా, అలక్ష్యము ద్వారా చాలాసార్లు మనం నష్టపోతాం. పిల్లరా, ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోవడం పేతురు చేసిన పని. యేసు ప్రభు చెప్పేటప్పుడు ఆయన్ను గద్దించడం ఆలోచన చేయండి. పేతురు ఆ గెస్సెమనే వనములో చేసిన కొన్ని పొరపాట్లను బట్టి అతని ఘనత పోయింది, గౌరవం పోయింది. ఒక చిన్నది వీడు అనే మాట్లాడింది. మనకు తెలుసు ఆ విషయాలు. కాబట్టి జ్ఞానమును ఘనతను అది తేలగొట్టు. కొంచెం బుద్ధిహీనత కదా, అజాగ్రత్తగా అజాగ్రత్తగా ఉంటే, అప్రమత్తత లేకపోతే మనం చాలా నష్టపోతాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు చచ్చిన ఐగుప్తీయులను చూచారన్నాడు. చచ్చిన ఐగుప్తీయులను చూచారు. వారు ఎర్ర సముద్రాన్ని దాటి వస్తుంటే ఐగుప్తీయులు కదా, వారి మీదకి దండెత్తిన వారు, వారిని పట్టుకోవాలనుకున్న వారు, రథాలను సిద్ధపరచుకొని వచ్చిన వారు ఏమయ్యారు? వారి శవాలు తేలాయి,
వీరు వారిని చూస్తూ నడిచి వచ్చారు. చచ్చిన ఐగుప్తీయులను వారు చూచారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటలేం, అరణ్యం మమ్మను మూసివేసింది, ముందుకు వెళ్ళలేము కదా, ఫరో సైన్యము ఆ సైనికులు తరుముతున్నారు, మనం మరలా బందీలం అయిపోతాం, దాసులం అయిపోతాం అనుకున్నారు. కానీ లేదు లేదు లేదు, దేవుడు వారికి జయం ఇచ్చాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. వారు నడిచి వస్తుండగా శీసము వలె మునిగిపోయిన వారి శవాలు ఆ ఎర్ర సముద్రములో తేలడం వారు చూచారు. చచ్చిన ఐగుప్తీయులను చూచింది. ప్రియులారా, మన జీవితాల్లో ఆయన మనకు జయం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. మరలా మన జీవితాల్లో చచ్చిన ఈగలు కనబడకూడదు, చచ్చిన ఈగలు కనబడకూడదు. చచ్చినవి కదా, అవి మనం అసహించుకున్నవి, వాటిని మనం వదిలేశాం. కాబట్టి అలాంటివి చచ్చిన ఈగలు కనబడకూడదు. అందుకే చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో కదా, పరమగీతంలో చెప్పాడు, ద్రాక్ష తోటను చెరుపు నక్కల్ని పట్టుకోండి, వాటికి సహాయం చేసి గుంట నక్కల్ని కూడా పట్టుకోండి అన్నాడు. ఆ నక్కలు ఉన్నాయి, కొన్ని గుంట నక్కలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న నక్కలు. అలాంటి వాటిని పట్టుకోండి. వనం పాడైపోతుంది, వనం పాడైపోతుంది. పట్టుకోకపోతే, జాగ్రత్తగా లేకపోతే వనం పాడైపోతుంది, తోట పాడైపోతుంది. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం కదా, చిన్న చిన్న అబద్ధాలే. భార్యను చెల్లి అన్నాడు అబ్రహాం కదా, అబద్ధం. ఆ తర్వాత శారా అబద్ధాలు నేర్చుకున్నది, శారా అబద్ధాలు నేర్చుకున్నది. పిల్లారా, నువ్వు నవ్వితివి అంటే నేను నవ్వలేదని చెప్పి అబద్ధం చెప్పి, దేవునితోనే అబద్ధం ఆడడం కదా. అబ్రహాం భార్యతో, సమాజంతో అబద్ధం ఆడాడు, కానీ శారా దేవునితోనే అబద్ధం ఆడి. చిన్న చిన్నవి మన జీవితాల్లో మన ఘనతను తేలగొడతాయి, మన గౌరవాన్ని తేలగొడతాయి, మన గౌరవాన్ని తేలగొడతాయి. జ్ఞానమును ఘనతను తేలగొట్టును అన్నాడు, తేలగొట్టును కదా. చచ్చిన ఈగలు పడుట వలన ఆ మంచి తైలం, ఆ సువాసన కలిగిన తైలం, అది చెడు వాసన కొడుతుంది అనే మాట చూస్తున్నాం. కాబట్టి అది బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత త్రాసులో పెడితే జ్ఞానాన్ని ఘనతను తేలగొడుతుంది. మన జీవితంలో ఆ కొంచెం బుద్ధిహీనత మానుకుంటే మంచిది, ఆ కొంచెం మూర్ఖత్వం విడిచిపెడితే మంచిది. అందుకే నా మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన కలవై స్రవిస్తున్నాయి అన్నాడు. అవును, మూర్ఖత ఎప్పుడు దుర్వాసనే, అవి దుర్వాసన అనే మాట దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి నిర్లక్ష్యము, బుద్ధిహీనత యొక్క మొదటి ముఖం ఏంటంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు, అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు, అప్రమత్తంగా మనం ఉండకూడదు. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, రెండవదిగా మనం గమనిస్తే 3వ వచనం చూడండి, బుద్ధిహీను 4వ వచనం చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అన్నాడు. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను సూచితిని అని కొన్ని విషయాలు చెప్పాడు. ప్రియులారా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనే విషయాలు అక్కడ చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన విషయమే అది. అయితే ఈ రెండవ ముఖం ఏంటంటే అధిపతి నీ మీద కోపపడినప్పుడు నీవు నీ ఉద్యోగము నుండి తొలగిపోకము అని చెప్పాడు. నీ ఉద్యోగము నుండి తొలగిపోకము. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యును అన్నాడు. పిల్లారా, బుద్ధిహీనత యొక్క రెండవ ముఖం ఏంటంటే కొన్నిసార్లు అసహనం. ఎవరైనా ఏదైనా అంటే పడలేం, అనిపించుకోం, తట్టుకోలేం, భరించలేం, సహించలేం. కాబట్టి బుద్ధిహీనత అనేది ఎప్పుడు అది ఎడమ చేతిని ఆడిస్తుంది, అది కుడి చేతిని ఆడించదు. కుడి చేయి అంటే బలం కలిగింది, కుడి చేయి అంటే నైపుణ్యత కలిగింది. కుడి చేయి అన్నప్పుడు దాంట్లో స్కిల్ ఉంటుంది, నిపుణత ఉంటుంది. కుడి చేయి అంటే అది మంచికి వాడేది కుడి చేయి.
కుడి అంటే మంచి అని, ఎడమ అంటే చెడు అని కదా. ఎడమ చేయినే ఆడిస్తుంది బుద్ధిహీనత కదా, మంచి కుడి చేయినది ఆడించదు. బుద్ధిహీనుడు తన బుద్ధిహీనతను ఎట్లయినా బయటేసుకుంటాడు. బుద్ధిహీనత అనేది దాచబడదు, అది ఎలాగైనా బయటపడుతుంది, ఎలాగైనా బయటపడుతుంది అని చెప్పాడు. గనుక ఏలువాడు ఒకవేళ కోపపడితే నువ్వు ఎడమ చేయి ఆడించొద్దు, ఎడమ చేయి ఆడించొద్దు. అది బలహీనత, అది బలహీనత, అది మంచిది కాదు. కాబట్టి ఏలువాడు కోపపడినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు సహించాలి. ఆ ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. ద్రోహ కార్యాలు, చెడు కార్యాలు జరగకుండా చేసేది ఓర్పు. ఓర్పు అనేది ఒక అడ్డుబండ. దేనికి? ద్రోహ కార్యాలు జరగకుండా, మన జీవితాల్లో ద్రోహ కార్యాలు జరగకుండా, నష్టం కలగకుండా, హాని కలగకుండా మనల్ని కాపాడేది ఓర్పు అనే మాట చూస్తున్నాం. భక్తి జీవితానికి పిల్లరా ఓరిమి అనేది అవసరం. అందుకే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు రాస్తూ యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అన్నాడు. యోబు యొక్క ఓర్పు మీకు తెలుసు కదా, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా. ఎన్నో సమస్యలు దావీదును చుట్టుముట్టినప్పుడు అతడు ఒక మాట అన్నాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను, సహనముతో కనిపెట్టుకుంటే కదా. దావీదుకు ఆ సహనము లేకపోతే, ఓర్పు లేకపోతే, సహనము లేకపోతే ఆ షిమి దూషిస్తూ ఉండగా దావీదు ఓర్చుకున్నాడు కదా, ఓర్చుకున్నాడు. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. చాలాసార్లు పిల్లరా మనం అసహనముతో రగిలిపోతుంటాం, కానీ మనకు అవసరమైంది సహనం. విజయవంతమైన శస్త్రచికిత్స చేయాలంటే వైద్యులకు సహనం కావాలి పిల్లరా. అంతేకాదు, ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాలంటే ఒక ఇంజనీర్కి అవసరమైంది ఓపిక, లేదా ఓర్మి, లేదా సహనం. శ్రేష్ఠులైన విద్యాధికులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులకు అవసరమైంది కూడా ఓర్పు. ఓర్పు లేకుండా పిల్లల్ని వారు విద్యాధికులు చేయలేరు. అలాగే బాధ్యతాయుతులైన పిల్లలను మనం చూడాలంటే తల్లిదండ్రులు సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. తొందరపడితే పిల్లల జీవితాలు ఛిద్రమవుతాయి. పిల్లరా తొందరపడడం, తొందరపడి మాట్లాడడం ఇవన్నీ సరి అయిన విషయాలు కాదు. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. కాబట్టి ఏలువాడు కోపపడితే నువ్వేం చేయాలి? నువ్వు తొందరపడద్దు, నువ్వు తొలగిపోవద్దు. నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోవద్దు. ఎందుకంటే ఓడలు బండ్లు అవుతాయి, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. అక్కడ చెప్పాడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే మాటల తర్వాత మనం గమనిస్తే అక్కడ ఉన్నాయి చూడండి. పనివారు గుర్రముల మీద కూర్చుండుట కదా, పనివారు గుర్రల మీద కూర్చుంటారంట, అధిపతులు నేల మీద నడుస్తారంట. అలాంటి రోజులు రాబోతాయి. అంటే సహనం చేసే పనేది. నువ్వు సహనము కలిగి ఉంటే, ఓర్పు కలిగి ఉంటే, ఒక రోజున నువ్వు ఏలువాడవుతావు, అధిపతి అవుతావు, గుర్రం మీద కూర్చుంటావు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఓర్పు అలాంటి కార్యాలను చేస్తుంది, ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. సహనము అనేది మంచిది పిల్లరా. యోసేపు సహనముతో ఓర్చుకున్న పరిస్థితిని బట్టి అన్నదమ్ములు గుంటలో వేసిన, పోతీఫరు భార్య నిందించిన పిల్లరా, ఆ పోతీఫరు చెరసాల్లో వేసిన, తను ఎంతో మేలు చేసిన వాళ్ళు మరిచిపోయినా యోసేపు కనిపెట్టుకొని ఉన్నాడు. ఒక రోజున నా కళ ఫలిస్తుంది, నా స్వప్నం ఒక రోజున ఫలిస్తుంది. సహనముతో కనిపెట్టుకున్నాడు, ఓర్మితో కనిపెట్టుకొని ఉన్నాడు పిల్లరా. అతడు ప్రధాని అయ్యాడు, ఏలువాడయ్యాడు. మనకు తెలుసు ఏలువాడయ్యాడు. కాబట్టి చిన్న చిన్న వాటికే చితికిపోవడం, ఓపిక లేకుండా ఉండడం, అసహనముతో రగలడం క్రైస్తవ విశ్వాస అభ్యాస జీవితంలో మనం ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం.
కాబట్టి మనకు ఓర్పు అవసరం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అది కాపాడుతుంది అని చెప్పాడు. కాబట్టి బుద్ధిహీనత యొక్క ముఖం ఏంటంటే అసహనము. అప్పుడే తెలిసిపోతుంది ఎవరైనా అసహనంగా ఉన్నారంటే కారణం ఏంటంటే బుద్ధిహీనత. బుద్ధిహీనత ఎప్పుడు ఆ అసహనం అనే ముఖాన్ని పెట్టుకునే ఉంటుంది. గనుక మనము సహనము గలవారుగా ఉండాలి, సహించేవారుగా ఉండాలి కదా. సహించిన వారమైతే ఏలుదుము అని చెప్పాడు కదా. సహించిన వారమైతే ఏలుదు కదా, ఏలుదుము. ఒక రోజున మనం ఏలాలి అంటే మనం సహించేవారుగా ఉండాలి. ఏలువాడు కోపపడితే నువ్వు ఉద్యోగం నుండి తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది అన్నాడు. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి అన్నాడు. కొన్నిసార్లు అధిపతులు పొరపాటు చేస్తారు, దుష్కార్యాలు చేస్తారు, కాని మాట మాట్లాడతారు, ఎన్నో జరుగుతాయి. కానీ మనం మాత్రం ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి అని చెప్పాడు. సంఘంలో కూడా అంతే, సమాజంలో కూడా అంతే. పిల్లరా, సహనము ఎవరి దగ్గర అయితే ఉంటుందో అలాంటి వారు గొప్పవారు అవుతారు. కనుక బుద్ధిహీనత యొక్క ముఖం ఏంటంటే అసహనం. బుద్ధిహీనత యొక్క లక్షణాలు ఒకటి నిర్లక్ష్యం, రెండవది ఏంటంటే అసహనము అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత మూడవదిగా గమనించినట్లయితే చూడండి, ఒక మాట మనం చదువుకుందాము. 10వ వచనం, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను అని చెప్పాడు. పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. ఇనుప ఆయుధము మొద్దుగా ఉంటే అనే మాటలు అక్కడ చూస్తున్నాం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉంటే ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి కదా. పైన గొయ్యి తవ్వుతున్నాడు, తర్వాత గమనించినట్లయితే కంచె కొడుతున్నాడు, రాయి దొరిలిస్తున్నాడు, చెట్లు నరుకుతున్నాడు. ఒక రకంగా బుద్ధిహీనుడు చేసే పనులు ఇవన్నీ. గుంట త్రవ్వువాడే దానిలో పడతాడు. ఒకవేళ దేనికైనా గుంట త్రవ్వితే దాన్ని పూడి చేయాలి. బోరు బావిలో పడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు, ఎవడైనా గుంట త్రవ్వితే దాన్ని పూడి చేయాలి. గుంటను త్రవ్వువాడే దానిలో పడును అన్నాడు. చెట్లు నరుకువాడు దానివల్ల అపాయం తెచ్చుకుంటాడు అన్నాడు. సమాజంలో చెట్లు ప్రగతికి మెట్లని చాలా విషయాలు. అంటే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. బుద్ధిహీనుడు తాను కూర్చున్న కొమ్మను తనే నరుక్కునే అలాంటి వాడు. చెట్లు నరుకువాడు అని చెప్పాడు. తర్వాత కంచెను కొట్టువాడు. కంచె అనేది ప్రత్యేకతకు సూచన. కంచెను కొడితే ఏముంది? బుద్ధిహీనుడు చేసే పనులు అదే. సంఘాల్లో ఒక కంచె ఉంటుంది, ఒక మేర ఉంటుంది, ఒక సత్యం ఉంటుంది, ఒక కట్టు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని కొట్టేసేవాడు బుద్ధిహీనుడు, గుంట త్రోవేవాడు బుద్ధిహీనుడు, రాయి దొరిలించేవాడు బుద్ధిహీనుడు. పిల్లలు ఇవన్నీ చేయాలంటే ఇనుప ఆయుధం ఉండాలి. బుద్ధిహీనుడు చెడుదానికి ఉపయోగిస్తాడు ఆయుధాన్ని, కానీ జ్ఞానం కలిగిన వాడు కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం అన్నాడు. కార్యసిద్ధికి బుద్ధిహీనత కాదు. బుద్ధిహీనత ద్వారా ప్రమాదకరమైనవి వస్తాయి, జ్ఞానము ద్వారా ప్రయోజనకరమైనవి వస్తాయి. మనం ప్రయోజనకరమైన పని చేయాలంటే ఒక ఇనుప ఆయుధం పదునుగా ఉండాలన్నాడు. ఇనుప ఆయుధం పదునుగా లేకపోతే, దాని అంచు పదునుగా లేకపోతే బలాన్ని ఎక్కువగా వినియోగించవలసి వస్తుంది అని చెప్పాడు. బలాన్ని ఎక్కువగా ఉపయోగించాలి, మొద్దుగా ఉండకూడదు. బుద్ధిహీనత యొక్క మరొక ముఖం ఏంటంటే మొద్దుగా ఉండడం, నిస్తేజంగా ఉండడం, నిర్లిప్తంగా ఉండడం, పదును లేకుండా ఉండడం. ప్రియులారా, కాబట్టి పదును ఎలా వస్తుంది? ఇనుము చేత ఇనుము పదునగనని సామెతల గ్రంథంలో చెప్పాడు. అలాగే ఒకడు చెలికానికి వివేకము పుట్టించవచ్చు అన్నాడు. ఒక చెలికాడు మరొక చెలికానికి వివేకం పుట్టించాలి. దీన్ని ఫెలోషిప్ అంటారు, సహవాసం అంటారు కదా. ఇలా కూడి వచ్చేటప్పుడు
ఒక ఇనుము చేత మరొక ఇనుము పదును కావాలి. ఒక చెలికాడు మరొక చెలికానికి వివేకం పుట్టించాలి. ప్రియులారా కదా, పదును లేకపోతే, చురుకుగా లేకపోతే, వివేకము లేకపోతే బలం ఎక్కువగా ఉపయోగించాలి. అలసిపోతాం. ఎక్కువ బలాన్ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ పని చేయలేం. అందుకే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనే మాట కూడా దైవ గ్రంథంలో చూస్తున్నాం. నిస్తేజంగా ఉండడం, నిర్లిప్తంగా ఉండడం, పదును లేకుండా ఉండడం మంచిది కాదు. పిల్లల దేవుని పనుల్లో మనము చురుకుగా ఉండాలి. ఇనుప ఆయుధము, ఇనుప పనిముట్టు అది పదునుగా ఉండాలి అని చెప్పాడు. పదును లేకపోతే ఎక్కువ శక్తిని మనం ఉపయోగించవలసి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి తెలివితో, జ్ఞానముతో, వివేకముతో చురుకుగా ఉండి మనం పని చేయాలి. కాబట్టి బుద్ధిహీనత యొక్క ముఖాలు ఏంటంటే నిర్లక్ష్యంగా ఉండడం. దాని ద్వారా మన ప్రవర్తన లేదా మన నడత, మన జ్ఞానం, ఘనత అనేది పోతుంది. ఆ చచ్చిన ఈగలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. అవేంటో మనం తెలుసుకుందాం, తీసి పారేద్దాం. మన జీవితం పాడు కాకుండా, చెడు వాసన కొట్టకుండా చూసుకుందాం. కొన్నిసార్లు అసహనం, ఎవరైనా కోప్పడినప్పుడు పైన ఏలువాడు మనం జాగ్రత్తగా, ఉద్యోగాల్లో కావచ్చు, సేవలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, కొంతమంది అసహనంతో రగిలిపోయే వారు ఉండవచ్చు. కానీ మనమైతే కొన్నిసార్లు నిందలు వేసేవాళ్ళు ఉండవచ్చు, కొన్నిసార్లు మనల్ని గుంటలో త్రోసేవాళ్ళు కూడా ఉండవచ్చు. అలాంటి వారు ఉండవచ్చు ప్రియులారా. అయినా యోసేపు వలె సహనముతో, దావీదు వలె సహనముతో కదా, సహనముతో నేను కనిపెట్టుకుంటే అని చెప్పాడు. అపొస్తలుడైన పౌలు కూడా సహనముతో కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఓపికతో పరిగెత్తుదు అని. ఓపికతో పరిగెత్తుదు. కాబట్టి ఓపిక అనేది మంచిది. అది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా అది చూస్తుంది. బుద్ధిహీనత ఎప్పుడు ఎడమ చేతినే ఆడిస్తుంది. పిల్లల కాని పనులే చేస్తుంది, మంచి పనులు అది చేయదు. నైపుణ్యం దానికి తెలియదు, నీతి దానికి తెలియదు కదా. నీతి తెలియకుండా చేసే పనులు ఏవైనా అవి బుద్ధిహీనమైన పనులు, మూర్ఖమైన పనులు. అలాంటి పనులు మనం చేయకూడదు. ఎడమ చేతిని ఎప్పుడు ఆడించకూడదు, కుడి చేతిని మనం ఆడించాలి అని చెప్పాడు. బుద్ధిహీనుని యొక్క బుద్ధిహీనత వాడే బయటేసుకుంటాడు, ఎవరు బయట వేయాల్సిన పని లేదు. అది ఖచ్చితంగా బయట పడుతుంది బుద్ధిహీనత అని. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా నిస్తేజంగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి, పదునుగా ఉండాలి. కాబట్టి ఆ ఇనుము చేత ఇనుము పదునైనట్టుగా ఒకరి ద్వారా ఒకరు ఆ దినము సమీపించుకున్నది సమాజముగా కూడట మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, పిల్లరా ఒకరినొకరు పదును చేసుకుంటూ ఈ లోకంలో మనం జీవించాలి. చురుకుగా ఉండాలి, పదునుగా ఉండాలి, మొద్దుగా ఉండకూడదు అనేది ఒక సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత 11వ వచనం చూడండి. 11వ వచనం, మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును, వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము అని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు 14వ వచనంలో కూడా. కలగబోవునది ఏదో మనుషులు ఎరగక నుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు అన్న. బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, బుద్ధిహీనుని దగ్గర ఏముంటాయంటే చేతలు ఉండవు, కేవలం మాటలు ఉంటాయి. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నారంటే అది బుద్ధిహీనత. పెక్కు మాటలు మాట్లాడువాడు బుద్ధిహీనుడని ప్రసంగి 5లోనే చెప్పాడు. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ నోరు, నీ మాట జాగ్రత్త, నీ పలుకు జాగ్రత్త. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు, విస్తారమైన పనిపాట్లు స్వప్నాన్ని పుట్టిస్తాయి. ఆ స్వప్నం వలన ప్రయోజనమేమి లేదు, స్వప్నాల ద్వారా ప్రయోజనమేమి లేదు. కాబట్టి మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అని చెప్పాడు. మాట్లాడేవాడు బుద్ధిహీనుడు, పెక్కు మాటలు మాట్లాడేవాడు, విస్తారమైన మాట్లాడేవాడు. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు,
వారి మాటల ప్రారంభం బుద్ధిహీనత, పలుకుల ముగింపు వెర్రితనం అన్నాడు. ప్రారంభము అలాగే ఉంటది, వాడి ముగింపు కూడా అలాగే ఉంటుంది. వాడు ఏం మాట్లాడినా అంతే. వాడి ముందు మాట కానీ వాడి చివరి మాట కానీ అది వెర్రితనము అని చెప్పాడు. వాడి మాటల ప్రారంభము బుద్ధిహీనత, పలుకుల ముగింపు వెర్రితనం అని చెప్పాడు. కాబట్టి అధికమైన మాటలు, అధికమైన పనిపాట్లు అవి మనకు నష్టాన్ని తెచ్చిపెడతాయి. మార్త అసహనముతో రగిలిపోయింది యేసు ప్రభు పైన. బోధకుడా నీకు చింత లేదా అని. ఎందుకు? ఆమె విస్తారమైన పనిపాట్లు పెట్టుకుంటూ చేస్తాను. విస్తారమైన పనిపాట్లు ఉండవు, కానీ పెట్టుకుంటారు కొంతమంది. ఆదివారమే పెట్టుకుంటారు, ఆరాధన కాలస్యంగా వస్తారు, ఆదివారమే పెట్టుకుంటారు. కొన్నిసార్లు ఆరాధన మానుకుంటారు, ఆదివారమే పెట్టుకుంటారు. ఆలోచన చేయండి. విస్తారమైన పనిపాట్లు పెట్టుకున్నట్టు చేత ఆమె తొందరపడి వీళ్ళారా కొన్నిసార్లు విస్తారమైన మాటలు, విస్తారమైన పనిపాట్లు అవి మనకు నష్టాన్ని కలిగిస్తాయని ప్రసంగి తేటగా చెప్పాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం, నువ్వు దేవుని సన్నిధిని 5:2 నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. విస్తారమైన పని పాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అనే మాటలు చూస్తున్నాం. చాలా విషయాలు చెప్పాడు. 7వ వచనంలో కూడా అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనమును నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, వ్యక్తిగతమైన భక్తి జీవితాన్ని గురించి ప్రసంగి 5లో చెప్తున్నాడు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే విస్తారమైన మాటలు మానాలి, అధికమైన పనిపాట్లు పెట్టుకోవద్దు. దాని ద్వారా నష్టం ఉంది, దాని ద్వారా ఇబ్బంది పడతావు, దాని ద్వారా చిక్కుల్లో పడతావు. నీ నోటి మాటను బట్టే నువ్వు చిక్కుల్లో పడతావు. చిక్కుకుంటేవి కదా, నీ నోటి మాటను బట్టి నువ్వు చిక్కుకుంటేవి కదా. చాలాసార్లు మన నోటి మాటను బట్టి మనం చిక్కుకుంటాం, పిల్లారా చిక్కుపడిపోతాం. కనుక దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలి. యాకోబు చాలా శ్రేష్టమైన రీతిగా చెప్పారు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది అని చెప్పాడు. నాలుక అగ్నియే అని చెప్పాడు. నాలుక అగ్ని అసలు ప్రకృతి చక్రమునకు అది చిచ్చు పెడుతుంది అని చెప్పి. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒక బోధకుని దగ్గరికి ఒక సోదరి వచ్చిందంట. నా నోరు మంచిది కాదు, నా నాలుక మంచిది కాదు, ఈరోజు నా నాలుకను బలిపీఠం మీద పెడతా నుంచి, ఈరోజు నా నాలుకను బలిపీఠం మీద పెడతా. ఆ బోధకుడు అన్నాడంట, అమ్మ అంత పెద్ద బలిపీఠం మా దగ్గర లేదన్నాడు. అంత పెద్ద బలిపీఠం మా సంఘంలో లేదు, అంత పెద్ద బలిపీఠం లేదు అంటే అర్థం ఏంటి? ఆ బలిపీఠం కన్నా నాలుకే ఆలోచన. కాబట్టి నిస్తేజంగా ఉండడం, అధికమైన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు చాలాసార్లు మన భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి, నాశనము చేస్తాయి అని చెప్పాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, చివరిగా 18వ వచనాన్ని చదువుకుందామండి. 18, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియను అన్నాడు. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, బద్ధకము చేత ఇల్లు కురియను అన్నాడు. బుద్ధిహీనత యొక్క మరొక ముఖం ఏంటంటే బద్ధకం అన్నాడు. బద్ధకం, సోమరితనం కదా. సంఘము ఇల్లు కురియును అన్నాడు. సోమరితనం చేత దిగబడిపోవును. 18వ వచనంలో సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును అన్నాడు. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును అన్నాడు. పిల్లరా, ఏ ఇల్లు ఇది? ఏ ఇల్లు ఇది? సంఘము దేవుని గృహం. ఒకప్పుడు ఇది అత్యంత రమ్యమైన గృహంగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో మరమ్మత్తు కూడా చేయలేనంతగా దిగబడిపోయింది. ఆలోచన చేయండి.
దీనికి కారణం ఏంటి? అబద్ధ బోధకులు, తప్పుడు సిద్ధాంతాలు పిల్లరా దీనిని సర్వనాశనం చేస్తుంది. క్రీస్తు యొక్క శిరసత్వాన్ని, సంఘం యొక్క నిరీక్షణను ప్రక్కన పెట్టి పిల్లరా రకరకాల విషయాల్లో ముందుంటున్నారు. క్రీస్తు శిరసత్వాన్ని పక్కన పెట్టారు, సంఘము యొక్క నిరీక్షణను ప్రక్కన పెట్టారు. కాబట్టి ఏమైంది? ఆ ఇల్లు, ఆ ఇంటి కప్పు ఏమైంది? అది దిగబడిపోయింది అన్నాడు. దిగబడిపోయింది ఇంటి కప్పు. సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రీస్తు యొక్క శిరసత్వం, క్రీస్తు యొక్క నాయకత్వం, క్రీస్తు యొక్క నడిపింపు. ఆ శిరసత్వాన్ని పక్కన పెడితే, నువ్వే శిరస్సు అయితే, నువ్వే అధిపతివైతే, నువ్వే నాయకుడవైతే, నువ్వే ప్రభుడవైతే సంఘానికి ఆ ఇంటి కప్పు దిగబడిపోవాల్సిందే అని చెప్పాను. ఇంటి కప్పు దిగబడి క్రీస్తు శిరసత్వాన్ని, సంఘ నిరీక్షణను పక్కన పెట్టబడినందున కదా ఈనాడు ఆ ఇంటి కప్పు దిగబడిపోయింది. వాన కురిస్తే లోపలికి వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే నిర్లక్ష్యంగా ఉండడం. కాపర్లు, దాసులు, దేవుని పిల్లలు కదా నిర్లక్ష్యంగా ఉండడం ఒకటి. సోమరితనం, 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 చేతుల బద్ధకం అన్నాడు. చేతుల బద్ధకం, సోమరితనం. సోమరితనం అంటే అర్థం ఏంటి? పని చేయడానికి అయిష్టతను కలిగి ఉండుట, అదే సోమరితనం. పని చేయడానికి అయిష్టతను కలిగి ఉండుట. ఇతరులు పని చేస్తుండగా తాము మాత్రం అజమాయిషీ చేస్తూ కూర్చుండడం. పిల్లారా ఆలోచన చేయండి. ఇతరులు పని చేస్తున్నారు, తాము మాత్రం అజమాయిషీ చేస్తున్నారు, చేతులు కట్టుకొని చూస్తున్నారు. ఆలోచన చేయండి. సోమరులుగా ఉన్నారు, పని చేయని వారుగా ఉన్నారు, బద్ధకస్తులుగా ఉన్నారు. పని చేస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? గృహాలు దర్శిస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఆసక్తితో ఉన్నామా? జాగ్రత్తగా ఉన్నామా? అప్రమత్తంగా ఉన్నామా? నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆలోచన. ఎలా ఉన్నాం మనం? సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోతుంది. చేతుల బద్ధకము చేత ఇల్లు కురుస్తుంది అని చెప్పాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనములో సోమరితనం గాఢ నిద్రలో పడవేయును. చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. అసలు సంఘంలో ఏం జరుగుతుంది? పిల్లరా క్రీస్తు యొక్క శిరసత్వం, ఆయన నాయకత్వం, ఆయన నడిపింపు ఉందా? లేదా ఇష్టానుసారంగా క్రమం లేని పద్ధతిలో సాగుతున్నాయా? ఒకసారి ఆలోచన చేసుకో. సంఘం యొక్క నిరీక్షణ ఏంటి? పిల్లరా సంఘము ఏ నిరీక్షణ కలిగి సాగుతుంది? దాని యొక్క ఉద్దేశం ఏంటి? క్రీస్తు శరీరం, సంఘం దాని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి జీవించడం. పిల్లరా సోమరితనం, గాఢ నిద్రలో పడవే. మెలకువగా ఉండనందున మీరు మెలకువగా ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? నడుము కట్టుకొని ఉండాలి, పని చేసేవారుగా ఉండాలి, కనిపెట్టేవారుగా ఉండాలి, సిద్ధపడిన వారుగా ఉండాలి. చాలాసార్లు మెలకువగా ఉండనందున, పని చేయనందున, ప్రార్థన చేయనందున మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్లు కదా మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయారు. గోధుమల మధ్య గురుగులను విత్తిపోయారు. ఆలోచన చేయి. గోధుమల మధ్య గురుగులను విత్తిపోయారు. కారణం ఏంటి? నిద్రిస్తూ ఉండగా. ఈనాడు కదా పనిచేసేవారు, పనివారు నిద్రిస్తే, కావలివారు నిద్రిస్తే ఎలా ఉంటుంది? సోమరితనం గాఢ నిద్రలో పడవేస్తుంది. గడి అయినా మేలుకొని ఉండలేరా? ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోయారు. అందుకే పేతురు కత్తి పట్టుకున్నాడు. పిల్లరా ప్రార్థన లేమి కదా కత్తి పట్టుకున్నాడు. పనికిరాని కత్తి. యేసుక్రీస్తు ప్రభు అప్పగించుకునే సమయంలో అతడు యుద్ధం చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. ఎప్పుడు పోరాడాలి?
పోరాడే సమయం ఏది? ప్రార్థించే సమయం ఏది? ఏ సమయంలో ఏ పని చేయాలి? ప్రార్థించే సమయంలో నిద్రపోవడం. ఆలోచన చేయండి. మనుషులు నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమ మధ్య గురుగులు విత్తిపోయాడు. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోతుంది. మరమ్మత్తు చేయలేని రీతిగా నేడు సంఘాలు దెబ్బతిన్నాయి. బయటి వాన లోపలికి వస్తుంది, చినుకు కురుస్తుంది. కానీ బయటి సంగతులన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి, వెలుపలి సంగతులన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. పిల్లరా, సంఘము సంత వీధి అయిపోయింది. సంఘము సంత వీధి అయిపోయింది. రకరకాల సమస్యలకు నిలయం అయిపోయింది. బయట జరిగే పంచాయతీలు సంఘాల్లో జరుగుతున్నాయి. బయట ఉండే రాజకీయాల సంఘాల్లోనికి వచ్చాయి. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. కాబట్టి సంఘము దాని యొక్క సరసత్వాన్ని మనం కాపాడకపోతే, సంఘము దాని యొక్క నిరీక్షణను మనం పాడు చేస్తే ఇంటి కప్పు దిగబడిపోతుంది. కాబట్టి సోమరితనం మంచిది కాదు. చేతుల బద్ధకం మంచిది కాదు. నిద్రపోతుతనం మంచిది కాదు. మెలకువగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. తర్వాత చూడండి మరొక మాట, నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనసునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతుల్ని శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవను, రెక్కలు గలది సంగతి తెలుపును అని చెప్పాడు కదా. కొన్నిసార్లు నవ్వులాటలు, విందులు కదా, నవ్వులాటలు. ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది, ఎవాంజలిజం తగ్గిపోయింది. విందులు ఎక్కువైపోయాయి, ప్రేమ విందులు, నవ్వులాట్లు. పిల్లారా, సుఖము కదా. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునన్న. ఏంటి అపాయకరమైన కాలం? పిల్లారా, సుఖానికి విలువనివ్వడం, దేవుని కంటే తమ సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉన్నారు కానీ శక్తిని ఆశ్రయించని వారు. సుఖాసక్తి. బుద్ధిహీనత యొక్క మరొక ముఖం ఏంటంటే సుఖాసక్తి. ఇలా సుఖం పెరిగిపోయింది. నవ్వులాట్లు ఎక్కువైపోయి. ఆలోచన చేయండి. మత్తులైపోతున్నారు. పైన చెప్పాడు, మత్తులైపోతున్నారు. చాలా విషయాలు అందులో ఉన్నాయి. మత్తులైపోతున్నారు. ఒక దేశంలో కానీ సంఘంలో కానీ భోజనం ముఖ్యం కాదు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. ఆత్మయందలి ఆనందం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. కాబట్టి భోజనం కాదు, పానం కాదు. దేశమా కదా, ఉదయకాలమే అధిపతి భోజనానికి కూర్చుంటే దేశమేం బాగుంటుంది? పిల్లరా, తిండిపోతులుగా, త్రాగుబోతులుగా, ఏలికలు ఉన్నప్పుడు దేశం పాడైపోతుంది. అలాగే తిండిపోతులుగా, త్రాగుబోతులుగా దైవ సేవకులు, పెద్దలు, నాయకులు కదా దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇంటి కప్పు కూడా దిగబడిపోతుంది. తిండిపోతుతనం మంచిది కాదు. నువ్వు తిండిపోతువైతే నీ గొంతుకు కత్తి పెట్టుకో అని చెప్పాడు. నీ గొంతుకు కత్తి పెట్టుకో. నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో అని చెప్పాడు. కాబట్టి చాలా అప్రమత్తమైన విషయాలు, జాగ్రత్త, మెలకువగలిగిన విషయాలు ఈ 10వ అధ్యాయంలో చెప్పాడు. అలా లేకపోతే జ్ఞానము అనేది తేలిపోతుంది. జ్ఞానమును తేలగొడుతుంది బుద్ధిహీనత. కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని తేలగొడుతుంది. ఘనతను కూడా పోగొడుతుంది. కొంచెం బుద్ధిహీనత. అంటే బుద్ధిహీనతకు చాలా ముఖాలు ఉన్నాయి ఆ అధ్యాయంలో, చాలా ముఖాలు ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యం అనేది ఒక ముఖం, నిరుత్సాహం అనేది ఒక ముఖం, అసహనం అనేది ఒక ముఖం. చాలా విషయాలు చెప్పారు. సోమరితనం, బద్ధకం అనేది ఒక ముఖం, తిండిపోతుతనం, త్రాగుబోతుతనం అనేది ఒక ముఖం, సుఖం అనేది ఒక సుఖాసక్తి అనేది ఒక ముఖం. కాబట్టి ఇదంతా బుద్ధిహీనత అన్నాడు. బుద్ధిహీనత యొక్క ముఖాలు
బుద్ధిహీనత యొక్క రకాలవి. కాబట్టి మూర్ఖత గాని బుద్ధిహీనత గాని అది ఎడమ చేతినే ఆడిస్తుంది. అతని హృదయం ఎడమ చేతినే ఆడిస్తుంది. బుద్ధిహీనత అనేది బయటపడుతుంది. పిల్లరా, ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వస్తుంది కానీ కార్యసిద్ధికి జ్ఞానమే ప్రాధాన్యం. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ఈ వివేకము, ఈ జ్ఞానము, ఈ తెలివి అనే దాన్ని పోగొట్టేది, తేలగొట్టేది బుద్ధిహీనత. కొంచెము బుద్ధిహీనత లేదా కొంచెము విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే, అపనమ్మకంగా ఉంటే మనం నష్టపోతాం. ఇంటి కప్పు కూడా దిగబడిపోతుంది, బయటి వాన లోపల కురుస్తుంది. ఇలా లేకుండా మనము జాగ్రత్త పరులుగా ఉండడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింప చేయును గాక. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును. వాక్యము అందించిన వెంకటేష్ బ్రదర్కు యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. చక్కటి సందేశము. బుద్ధిహీనత గురించి ఎడమసి ఓర్పు సహనము గురించి, సోమరితనం ఉంటే ఇంటికి సోమరిగా ఉంటే ఏ పని జరగదు. మరి ఇనుమును పదును లేకుంటే మొద్దు కష్టపడాలి. కనుక చక్కటి సందేశం ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 1 నుంచి 20 వరకు ఇచ్చినారు. వందనాలు ఇస్తున్నాం. వాక్యం కొరకు ప్రార్థన బ్రదరు రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. ఆఖరి ప్రార్థన. వందనాలు బ్రదర్, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఈ ఉదయ కాలమును దీవెనకరంగా ఆశీర్వాదకంగా మా గురించి సజీవులంగా మమ్మల్ని నుంచి జీవం గల మీ మాటలు వినిపించారు. మీ స్తోత్రములు. మీ సన్నిధిలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరి మా ప్రభా కూడికను నడిపించినటువంటి బ్రదర్ పాల్ శ్రీరాములు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నటువంటి బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ప్రతిదినము ఇలాగున్న ప్రాతకాలం మీ పాఠశాలలో మేము చేరి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అనేక మంది దైవజనుల ద్వారా అనేక విషయాలు మాకు అందిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని బలపరుస్తున్నారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజు మీ వాక్యం అందించినటువంటి మా ప్రియులు బ్రదర్ వెంకటేష్ని బట్టి మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి బుద్ధిహీనత, వాటి యొక్క లక్షణాలు వివరించారు, వాటి ముఖాలు వివరించారు. బుద్ధిహీనత వివేకమును, జ్ఞానమును, తెలివిని తేలజేయును, తేలగొట్టును, ఘనతను పోగొడుతుంది. సంఘాల్లో మా ప్రభు బుద్ధిహీనత ఉండరాదు అని హెచ్చరించారు. నిర్లక్ష్యము, అసహనం, నిస్తేజము, సోమరితనం, తిండిపోతుదనం, సుఖాసక్తి, ధనాశయం అన్నీ కూడా మరి మా ప్రభు ఉన్నట్లయితే సంఘములో లోకం ప్రవేశించకూడదు, లోకపు రాజకీయాలు ప్రవేశించకూడదు అన్న విషయాలు కూడా వివరించారు. బద్ధకం ఉండకూడదని హెచ్చరించారు. మీ పని విస్తారంగా జరగాలి, అనేక మంది ఆత్మలు రక్షింపబడాలి అంటే సోమరితనం పనికిరాదని మీరు హెచ్చరించారు. అవును తండ్రి, ఈ 20 వచనాల్లో అనేక రకాలైనటువంటి బహుముఖాలు, బుద్ధిహీనత యొక్క బహుముఖాలు, బహు లక్షణాలు మాకు వివరించి మా విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇంకా ఈ ప్రసంగి గ్రంథంలో అనేక విషయాలు దాగి ఉండగా వాటిని ధ్యానించి అందించడం మీ దాసుని బలపరచండి, ఆత్మస్థాయాన్ని అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రియులందరూ విన్న మాటలు మరి మా ప్రభువా, మీ మాటలు అమూల్యమైనవి, శ్రేష్టమైన, ఉన్నతమైనవి. వాటిని విని విడిచిపెట్టే వారంగా కాకుండా, నిర్లక్ష్యం చూపకుండా మరి మా శ్రద్ధ వహించి మా జీవితాలను మెరుగుపరుచుకొని మీరు రాకడ కొరకే నిరీక్షణ కలిగి ఉంటాం కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన బ్రదర్ రవి మనోహర్ గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. మొదటిగా ప్రార్థించిన రెడ్డమ్మన్న గారికి, పాటపాడిన సామ్యుల్ గారికి, సాముల గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన ఆదినారాయణ గారికి, ఆఖరిలో ప్రార్థించిన రవి మనోహర్ గారికి, వాక్యం అందించిన దైవజనులు వెంకటేశ్వర గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి